బ్రేకింగ్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థ్రిల్లింగ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండవసారి ప్రపంచ విజేతగా నిలిచింది భారత్. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ను 169/8 వికెట్ల స్కోర్కు టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, హర్షదీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేసింది టీమిండియా. ఇక హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు విరాట్ కోహ్లీ. లక్ష్య ఛేదనలో తడబడ్డ సౌత్ ఆఫ్రికా ఇక అటు పోటాపోటీ కూడా వికెట్ తీసుకుంది. మొత్తం మీద బుమ్రా 2, హర్షదీప్, పాండ్యాలకు వికెట్లు లభించాయి. ఓవరాల్గా టీ20 వరల్డ్ కప్ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ను 169/8 స్కోరుకు టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, హర్షదీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీ20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో రసవత్తరంగా జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఫైనల్లో కోహ్లీ 76, 59 బంతుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇందులో క్లాసెస్ 52, డికాక్ 39, స్టబ్స్ 31తో రాణించారు. ఇక భారత బౌలర్లు హార్దిక్ 3, హర్షదీప్ 2, బుమ్రా 2, అక్షర్ 1 వికెట్ తీశారు. మొత్తం మీద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. ప్రపంచ విజేతగా నిలిచింది మరోసారి.